జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ప్రవర్తనందు పరిశుద్ధత. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మా హృదయకరమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ నిన్నటితో పూర్తయినాయి. మరి ఆ బిడ్డలు మరి పూర్తయినాయి కూడా అని సమయం వృధా చేసుకోకుండా ఆ సమయంను దేవుడికి ఇచ్చేవారుగా, దేవుడి పనులో వారు ఉండేవారుగా, దేవుని నందు కనిపెట్టి ఉండాలని ఆ యవన బిడ్డల కొరకు ప్రార్థించండి. అలాగే నెక్స్ట్ రాయబోతున్న ఎగ్జామ్స్ల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు, కాలేజీల కోసం సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థనలు చేయండి. మరి సెలవులు సిద్ధపడుతున్నాయి కాబట్టి ఆ సెలవుల్లో బిడ్డలు ఎవ్వరూ సమయం వృధా చేసుకోకూడదు. తల్లిదండ్రులకి తగిన జ్ఞానం దయచేయాలి. తల్లిదండ్రుల మాటలకు లోబడాలని ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడ. ఈరోజు వాక్య భాగము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు సమస్త ప్రవర్తనందు పరిశుద్ధి కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఈ వచనం ద్వారాగా మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు కనుక మీరు సకల ప్రవర్తనందు. కొంచెం అన్నారండి, లేదా కొంత అన్నారా, లేదా ఒక పాయింట్ అన్నారు, లేదు, సమస్తమునందు మీరు కూడా పరిశుద్ధి కలిగి ఉండమని ఇక్కడ ఈ దినం లేఖనం సెలవిస్తుందండి. ఉన్నామా లేదా? ఈ దినం మనం పరీక్షించుకుందామండి. పరీక్షించుకొని సరిగ్గా మనం లేకపోతే ఇంత భక్తి చేసి వ్యర్థమే కదా మన పరిస్థితి. ఇదే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఏముంటుందంటే 99 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మీరన వ్యర్థమే అని లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి మనం ఇంత చేసి మనం పరిశుద్ధతగా ఉంటున్నామా లేదా? మన క్రియల్లో కానీ ప్రతి సమస్తము నాటిల్లో ప్రవర్తన అంతట్లో పరిశుద్ధంగా ఉంటున్నాం లేదు? ఎప్పటికప్పుడు మనం పరీక్షించి సరిచేసుకోకపోతే మన భక్తి వ్యర్థమైపోతుందండి. కాబట్టి మనం సరిచేసుకుందాం. దేవుడు ఎంతో కొలిక్ కలిగి ఉన్నాడు, అంటే మంచి ఆలోచన కలిగి ఉన్నాడు మన పట్ల. నా బిడ్డలు, నా కొడుకు, నా కూతురు సకల ప్రవర్తనలో కూడా పరిశుద్ధి కలిగి ఉండాలి. నేను పరిశుద్ధిని కాబట్టి నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. వారిని నేను వెలబెట్టి కొనుక్కున్నాను అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు అలాగుండాలని ఆసక్తితో ఆయన ఎదురు చూస్తున్నాడు. చూడండి, మన దావీదు గారిని తీసుకుంటే దావీదు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఎదురు చూశాడండి. కానీ మరి మనం కూడా పాపాలు చేస్తున్నాం, కప్పుకొని తిరుగుతున్నాం. దావీదు గారు కూడా కొన్నాళ్ళు కప్పుకొని తిరిగాడు, ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు ప్రవక్త అక్కడికి వచ్చి మరి చెప్తే తను అహంకారం కలిగలేడు, గర్వం కలిగలేడు. లేకపోతే చూడండి, బైబిల్లో మరి మనం చూసుకుంటే బాప్టిస్ట్ ఇచ్చిన యోహాను మరి ఆ దినములో తను ప్రకటిస్తున్న సమయంలో ప్రభు రాకడ కొరకు వారందరినీ సిద్ధపరుస్తున్న సమయంలో మరి అక్కడ అతడు రాజు అయి ఉన్న ఒక వ్యక్తి. ఏ రాజు అండి అతను రాజు ఉంటే ఆ రాజు తన అన్న భార్యన తమ్ముని భార్యను తెచ్చుకొని అది వచ్చి చెప్తే అహంకారం కలిగి ఉన్నాడు, గర్వించి అతను చెరసాలలో పంపించాడండి. చూసారండి, చెరసాలలో పంపించాడు. దేవుడి మాటకి భయపడ్డాడు, కానీ లోబడ్డం తెలియక మరి ప్రవక్తని యోహాన్ని చెరసాలలో పంపించాడండి ఆ రాజు. మరి అంతేకాదు, తలను కూడా కొట్టించడం జరిగిందండి, నరికించాడు. చూసారా ఎలా జరిగిందో? కానీ అంతకంటే ఎక్కువగా కలిగి ఉన్నాడు ఈ దావీదు గారు, అంతకంటే గొప్ప యోధ కలిగి ఉన్నాడు. అయినా సరే దావీదు ప్రవక్త చెప్పగానే పశ్చాత్తాపం పడిపోయి తన పాపాను ఒప్పుకొని విడిచిపెట్టాడండి. మధ్యాహ్నం దుఃఖం వచ్చింది,
రాత్రంతా ఏడ్చాడు, ఉదయానికి నవ్వాడు. ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా షార్ట్ కట్లో ఉంది కదండి. మనకి కాదండి, చాలా దినాల అన్నపానాలు మానేసి దావీదు గారు ఎంతో ఏడ్చాడంట. ఎంత ఏడ్చాడంట? పరుపు తేలిపోయినంతగా. పరుపు ఎప్పుడు తేలుతుందండి? ఎక్కువ నీరు వరదల్లో కొట్టుకుపోయినప్పుడు తేలుతుంది. అంత వరదల్లాంటి కన్నీరు కార్చాడంటే దావీదు. హల్లెలూయా! అంత పశ్చాత్తాపం పడ్డాడండి. ఏమని ప్రార్థించాడంటే అండి దావీదు గారు, నా అతిక్రమలు నాకు తెలిసి ఉన్నాయి, నీవెదుట నేను పాపము చేసి ఉన్నాను, నీవెదుట నేను చెడును చేశానని ఈ మాట ప్రార్థనలో చెప్తున్నాడండి. ఈ మాట మనకి ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు 51 అధ్యాయంలో ఉంటుందండి. ఏమండి, ఈ మాట చెప్తున్నారు, మనం చెప్తున్నామా? ఇలా చెప్తాం, ప్రభా నేను పాపిని క్షమించు అని ప్రార్థన చేస్తాం, వెంటనే ఫోన్ చూస్తాం, కామెడీ షోలు చూస్తాం, ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్తాం, ప్రభా నన్ను క్షమించు అంటాం, ఇంటికి రాగానే సీరియళ్ళు చూస్తాం, ప్రేయర్లు నడుస్తూ ఉంటే ఒక పక్కన కామెడీ షోలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు ఎలాగ మీకు అనొచ్చు, ఎలాగని నేను ఆన్లైన్లో వాక్యాలు వింటాను కదండి. ఈ గూగుల్ మీట్లని మా ప్రేయర్ నడుస్తుంది, అయ్యం ప్రేయర్. అందులో కొంతమంది అన్యజనులు కూడా యాడ్ అవుతారు, రహస్య క్రైస్తవులు. వారు భక్తిగానే ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళు మరి అందరూ రక్షించరు కదండి. రక్షణ పొందుకోలేని వారు వారితో పాటు వీళ్ళు కూడా ఏకిపిస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇక్కడ నేను పిలుస్తూ ఉంటాను, అమ్మ ప్రేయర్ చేయండి అమ్మా, పాటలు పాడండి అమ్మ అని. అబ్బే నేను మళ్ళీ రింగ్ ఇస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు వినబడతాను నాకు అందులోకి వెళ్ళి. అలాగే కొంతమంది గూగుల్ మీట్లో కూడా నడిపిస్తున్నప్పుడు వాళ్ళు చాలామంది నేను గమనిస్తూ వస్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడే ఇది అబద్ధం అని నాకు నడిపింపు వచ్చేస్తుంది అన్నమాట. ఈ దేవుడు చెప్తూ ఉంటాడు అన్నమాట, నాలో ఉండి పరిశుద్ధాత్ముడు స్పిరిటు చెప్తాడు, ఇది రాంగ్, వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు, ఇది అది అని నాకు వెంటనే నడిపింపు వస్తుంది. కానీ ప్రభా నువ్వు వీళ్ళని నువ్వే చూస్తున్నా కూడా నువ్వే మార్చు, ఇదే నా ప్రార్థన అండి. కానీ మనం ఏం చేస్తాం? చర్చికి వెళ్తాం, ఇంటికి వస్తాం, లోకంలో ఉంటాం. చర్చికి వెళ్తున్నాం, ఎందుకు చర్చికి వెళ్ళడం? ఎందుకు? పాస్టర్ గారు అంతంతసేపు, పాస్టమ్మ గారు 2 గంటలు 3 గంటలు మనకు బోధించి చెప్తున్నారు. ఎందుకు? మార్పు లేకపోతే వ్యర్థమే కదా మన జీవితంలో. పరమ తండ్రి మన కొరకు ప్రాణం పెట్టారు, మనలో మార్పు లేకపోతే వ్యర్థమే కదా. చూడండి, దావీదు గారికి అప్పటికి దేవుడు ప్రాణం పెట్టలేదు, ఈ పరిశుద్ధాత్మ మరి నడిపింపు ఉంది, అప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. చెప్పాలంటే మనం ఇంకా ధన్యులు వెండి దావీదు గారికంట చెప్పాలంటే. ఎందుకంటే యేసుక్రీస్తు వారే మన కొరకు ప్రాణం పెట్టాడండి ఈ లోకానికి వచ్చి. నీ కొరకు నా కొరకు శ్రమలు అనిపించాడండి ఆయన, నీ కొరకు నా కొరకు అవమానాలు భరించాడండి ఆయన. కానీ దావీదు గారు మరి కాలంలో ఇంకా ఆయన ఈ భూమి మీదకి రాలేదండి. అప్పుడు ఆయన ప్రవచనాలు నెరవేరడానికి సిద్ధపడుతూ ఉన్నాయండి అప్పటికి కదండి. కానీ అంతటిగా అలా ఉన్నప్పుడే దేవుడి దగ్గర లోబడిపోయాడని దావీదు గారు తప్పు ఒప్పుకొని విడిచిపెట్టాడు. కానీ అంతటి గొప్ప రాజయ్యే మరి తను విడిచిపెట్టి దేవుడికి లోబడిపోయాడు. నువ్వు నేను ఎంత? కానీ దేవుడి దగ్గర అహంకారం కలిగి ఉంటాం. ఎందుకు? లోబడలేని మనసులమని. సకల ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. మరి ఉందామా? అలా ఉండడానికి సిద్ధపడదామా? అంతటి గొప్ప దావీదే తనకు తను సంప్రమించుకున్నాడని దేవుడికి అంతగా తను అర్పించుకున్నాడు కాబట్టి దేవుడు తన పాపాలన్నిటినీ కడిగి వేశాడండి. హల్లెలూయా. అందుకే 1 పేతురు మరి ఈ 1 అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు, గొప్పవాడై ఉన్నాడు, క్షమించే అంత గొప్పవాడైనా ఆయన ఎవరిని కూడా తిరస్కరించడు. అవును, ఆయన రక్షించబడడానికి హస్తము కురచ కాలేదు, విననేనుకున్నట్టు తన చెవులు మందం కాలేదు, నీ దోషములను నీకును దేవుడికి అడ్డముగా ఉన్నవి. చూడండి, యెషయా గ్రంథము మరి 51లో ఉందారండి, 59:1, దేవుడు నీకు రక్షించుడు కొరకు సముద్రుడై ఉన్నాడు. ప్రియులారా, మీరు మీ పాపములు ఒప్పుకొని మీకు మీరే దేవుడికి సమర్పించుకోండి, మిమ్మల్ని మీరే అర్పించుకోండి అని ఇక్కడండి. అంతేకాదు, నిశ్చయముగా ఆయన మిమ్మల్ని క్షమించుతారు. అపవాది మిమ్మల్ని పట్టకముందే దేవుడి చేతిలో మీరు దీన మనసులై ఉండండి. మిమ్మల్ని క్షమించే దేవుడు,
క్షమించే దేవుడు వెళితే మీరు విధేయత మనసు కలిగి ఉంటే కనుక. కాబట్టి కొందరు అనుకుంటారు ఆయన ఆలస్యం చేస్తున్నారని. ఆయన ఆలస్యం చేసేవాడు కాదండి. ఎవరును నశింపపోకూడదని ఎదురు చూస్తున్నాడు. నువ్వు నేను ఇంకా మారు మనసు పొందుకోవాలని, నీవు నేను సకల ప్రవర్తన పరిశుద్ధత పొందుకోవాలని, నీవు నేను 100 రీచ్ అవ్వాలని. చూడండి, మార్చి 1వ తారీఖు నుంచి వెండింగ్ వరకు బ్యాంకుల్లో పనిచేసే వారికి 100 రీచ్ అవ్వాలని ఒకటి గోల్డ్ పెడతారు. ఆ గోల్డ్ ఎవరైతే రీచ్ అవుతారో 100 వాళ్ళకి బోనస్ వస్తుంది. బోనస్తో పాటు ప్రమోషన్ కూడా వస్తుందండి. అలా దేవుడు మనకి ఒక గోల్డ్ పెట్టాడు. నువ్వు 100% రావాలి, 100 మార్కులు తెచ్చుకోవాలి. తక్కువలో నిన్ను నేను పెడితే వాక్యముతో నీవు కూడా సమానంగా తోగాలి. నువ్వు 100 రావాలి. 100లో ఒక 50 తగ్గినా నేను ఒప్పుకోను. 100 పరిశుద్ధత నీలో జీవించాలి అని దేవుడు ఈ దినము చెప్తున్నాడని మనకి. హల్లెలూయా. భౌతికంగా బ్యాంకుల్లో పనిచేసేవారే వారు చాలా ప్రయాసపడతారు. రాత్రి పగలు నిద్ర మానేసి 100 రీచ్ అవ్వాలని, ఆ ప్రమోషన్ వారు పొందుకోవాలని ఎంతగానో ప్రయాసపడతారండి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి బ్యాంక్ మేనేజర్లు అది మా అయ్యంలోకి వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తూ ఉంటేనప్పుడు అనుకుంటాను, ఎప్పుడైనా 2 ప్రేయర్లకు అనుకో, అమ్మ ఇంకా వర్క్ అవ్వలేదమ్మా, నైట్ 3 అయింది, ఇప్పటికీ వర్క్ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. ప్రభా, వీళ్ళు బ్యాంకుల పనుల కోసం, బోనస్ కోసం, వాళ్ళు 100 రీచ్ అవ్వడం కోసం ఎంత ప్రయాసపడుతున్నారు. ఏ రోజైనా ఉపవాసం ఉండి ఇంత తెల్లవార్లు ప్రార్థించిన దినాలు ఉన్నాయో వారి జీవితంలో అని ఆలోచించానండి. ఒకరోజు ప్రార్థించినప్పుడు మనం భౌతికంగా చాలా ప్రయాసాలు పడతాం, కానీ దేవుడి కొరకు ప్రయాసపడుతున్నామా? పరిశుద్ధి కొరకు ప్రయాసపడుతున్నామా? సకల ప్రవర్తనందు పరిశుద్ధత అంట ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నారండి. అంతే కదండి, అంతటికీ అందరూ మారుమనసు పొందుకోవాలని నీ వెడల దీర్ఘ శాంతమై ఉన్నాడండి ఆయన. హల్లెలూయా. 2 పేతురు 3 చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నా, మిమ్మల్ని క్షమించేవాడు దీర్ఘశాంతమై ఉన్నాడు, మిమ్మల్ని క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారమై ఉన్నది. హల్లెలూయా కదండి, ఆయన మాత్రమే మమ్మల్ని మరి క్షమించి గొప్ప శాంతంగా ఆయన మమ్మల్ని ఉంచవలే ఉన్నది. చదువుకునే పత్రికలన్నీ కూడా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టమన్నారు. కప్పుకొని తిరిగితే ఉడుతారుతో సమానమని ఈ దినము దేవుడు చెప్తున్నాడని మనకి. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా స్థిరపడిపోద్దామండి దేవుళ్ళు. హల్లెలూయా. కొరకు మనం బ్రతికించి చూడాలండి. అంటే ఆయన మనల్ని బ్రతికించాడు. అంతేకాదు, ఆయన కొరకు జీవించిన వారు, ఆయన పిల్లలు లోకాన్ని జయిస్తారండి. అంటే లోకాన్ని జయించడం అంటే లోకంలో చనిపోయి క్రీస్తునందు బ్రతకడమండి. హల్లెలూయా. 1 యోహాను 4 చూడండి, దేవుని నందు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని జయిస్తారని ఇక్కడ ఈ లేఖనం సెలవిస్తుందండి. హల్లెలూయా. నీవు యేసు రక్తంలో కడగబడి ఉన్నావా? అయితే నువ్వెన్నడూ కూడా పాపములో పట్టబడవు. నువ్వు ఇంకా పాపంలో పట్టబడుతున్నావంటే ఆయన నందు నువ్వు సరిగ్గా నిలవట్లేదని, నువ్వు సరిగ్గా ఆయన దగ్గర ఒప్పుకోలేదు, సరిగ్గా ఆయన రక్తంలో కడగబడలేదు. నువ్వు పరిశుద్ధాత్మలో కడగబడ్డావంటే మరి ఎన్నడూ కూడా పాపం జోలికెలవు, దేవుని దుఃఖపరచు, ఆయన గాయాలు నువ్వు ప్రేమ సన్నిధిలోకి నీవు వచ్చుంటే కనుక ఆయన రూపాంతము నీవు చూస్తావు. హల్లెలూయా. ఇప్పుడే నువ్వేమేం పాపంలో ఉన్నావో, ఆయనకి నీకు ఏం అడ్డుగోడలు ఉన్నాయో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. ఒప్పుకొని మరి ఆయన రక్తంలో నువ్వు కడగబడితే సకల ప్రవర్తనందు కూడా పరిశుద్ధత నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఇదే కదండి, నీవు ఆయన నందు విశ్వసించి, ప్రభా నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నన్ను పరిశుద్ధపరిచని ప్రార్థించి నువ్వు అడిగితే సకల ప్రవర్తనలో కూడా నీకు పరిశుద్ధత కలగజేసి ఆయన నిన్ను తృప్తిపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడే ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఈ లోకంలో నువ్వు బ్రతి కాలమంతటి కూడా నిన్ను పరిశుద్ధంగా జీవింప చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన హృదయాలు సరిచేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ప్రభు రాకకే సిద్ధపడదాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామండి. అటు కృప ధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.